శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన మాట చెబుతాను. చూసిన వెంటనే వింటావు కదా, ఎందుకంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారట. ఇది ఎవరి కంట పడుతుందో ఆ బిడ్డలు తప్పకుండా ఈ సందేశాన్ని వినమని బాబా గారు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ తండ్రి మీకోసం మాత్రమే ఈ సందేశం తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారు. అయితే బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించాలనుకుంటూ ఉన్నారు, దీని ద్వారా మనకేం తెలియజేయాలనుకుంటూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదా. ఆ విషయం నాకు తెలుసమ్మా. నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆ మాటల వలన నీ జీవితమే మారుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా మంచిని కోరుకుంటూ ఉంటావు, మంచి పనులే చేస్తూ ఉంటావు. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు? జరిగిన దాని గురించి అసలు ఆలోచించకు బిడ్డ. నీకు కావాల్సిందేంటో, నువ్వు కోరింది ఏంటో నీ చేతిలో పెడతాను. నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తానమ్మా. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండ చాలు. నేను ఏ రోజైనా నీ మాట కాదన్నానా తల్లి? కానీ నువ్వు ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు చేయకు. అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదమ్మా. ముందు నువ్వు నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకో తెలుసా, ఆ నమ్మకమే నిన్ను నీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది తల్లి. నీకు ఎనలేని ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. అర్థమవుతుందా? నీ బాబా ఎప్పుడు నీతో ఉన్నారని నువ్వు నమ్ముతావో ఆ రోజు నువ్వు దేని గురించి ఆలోచించవు. ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకే నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నానన్న విషయాన్ని గుర్తించు. ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావో ఆ రోజు నుంచి నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తావమ్మా. నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను తల్లి. నా సాయి నాకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరమ్మా. పొరపాటున ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు. అది మౌనంగా అయినా సరే, లేదా
వారికి సమాధానమైనా ఇవ్వు. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా. అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటం నేర్చుకో. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారని గుర్తించు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోకు. వారి మాటలను లక్ష్య పెట్టకు. కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడవద్దు. అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోకమ్మా. ఈ మాటలు నీకెందుకు చెప్తున్నానంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి అని. అందుకోసమే ముందుగా ఈ జాగ్రత్తలన్నీ నీకు చెబుతున్నాను బిడ్డ. నువ్వు తెలియక చేసిన తప్పులను నేను మన్నిస్తాను. కానీ తెలిసి నువ్వు తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలన్నీ నీకు చెబుతున్నాను బిడ్డ. నేనే దిక్కు, నేనే సర్వస్వం అని నువ్వు నమ్మావు. అలాంటి నా బిడ్డను కాపాడుకోవటం నా బాధ్యత కదా. అందుకే ఈ ముందు జాగ్రత్తలు. కొంచెం ఏకాగ్రతగా విను బిడ్డ. నీ బాబా నీకు ఏది చెప్పినా సరే అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుందనే చెబుతారు. కష్ట నష్టాలైతే ముందుగానే జాగ్రత్త పడమని చెబుతానమ్మా. సంతోషం వస్తే ఆనందంగా ఆహ్వానించని చెబుతాను. అందుకే నీ బాబా ఏది నీకు చెప్పినా సరే అందులో ఒక పరమార్థం ఉంటుంది తల్లి. అది నీ జీవితానికి సంబంధించిందై ఉంటుంది. ఎప్పుడూ కూడా నీ తండ్రి సందేశాన్ని ఏకాగ్రతతో వినడం నేర్చుకో. నేనేం చెప్పానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆపై నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోగలవు. అర్థమవుతుందా తల్లి? నీకొక విషయం చెప్పనా బిడ్డా? నా ప్రతి మాటని విని నువ్వు అర్థం చేసుకోగలిగితే, వాటిని నీ జీవితంలో ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలా మారుతుందమ్మా. చూడు తల్లి, నీకొక విషయం చెప్పనా? మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే వారు తృప్తి పడరు. ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నేను ఏది ప్రసాదించినా ఇంకా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని నన్నే మాటలు అంటారు. నిజమే కదా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు నేను నీకు ఏదీ ప్రసాదించలేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ మానవ తత్వం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఏది నన్ను కోరావో అది నీకు ప్రసాదించగానే అక్కడితో ఆగిపోరు. మరొకటి కోరుతారు. అది తీరగానే ఇంకొకటి కోరుతారు. కానీ నా బిడ్డలకు ఏదీ కూడా నేను కాదని చెప్పనమ్మా. సమయం రాగానే వారి ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. కానీ నా బిడ్డలు మాత్రం ఎలా ఉంటారో తెలుసా? ఎన్ని ప్రసాదించి ఒక కోరిక తీర్చడం ఆలస్యమైతే చాలు, నా బాబా నన్ను పట్టించుకోవడం లేదు, నా తండ్రి అసలు నా వైపే చూడటం లేదు, నాకేదీ కూడా ప్రసాదించడం లేదు అని నన్ను మాటలు అంటూ ఉంటారు. నువ్వు గమనించావా తల్లి? నేను అందరి గురించి ఈ మాటలు చెప్పడం లేదమ్మా. అమాయకంగా ఉన్న కొంతమంది బిడ్డల గురించి మాత్రమే చెబుతున్నాను. నువ్వు మాత్రం అలా ఆలోచించవద్దు. ఎందుకంటే తల్లి, నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తానమ్మా. నేను నెరవేరుస్తాను అనే నమ్మకం నీకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. నువ్వు ప్రారంభించిన పనులను ప్రశాంతంగా చేసుకోగలవు. అందుకే ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు.
నా బిడ్డకి ఏది ఏ సమయంలో ప్రసాదించాలో, ఏది ఏ సమయంలో అందాలో ఆ సమయానికి అన్నీ నేను అందిస్తాను. నువ్వు కంగారు పడకు, దేని గురించి ఆలోచించకు, సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను బిడ్డ. 1 కాదు 2 కాదు, నువ్వు కోరిన ప్రతిదీ నేను నెరవేరుస్తాను. ఇక దేని గురించి ఆలోచించకమ్మా, అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చెయ్యి. చూడు బిడ్డ, ముందు నీ మనసుని అదుపు చేసుకోవడం నేర్చుకో. నీ మనసుని నీ అధీనంలో ఉంచుకో. ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నానమ్మా. కష్టం వస్తే కృంగిపోకు బిడ్డ. నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించవద్దు. అందరి దగ్గర అనుకూలంగా ఉండు. నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి సహాయం చేయడం నేర్చుకో. సకల సంపదలు నేను నీకు అందిస్తానమ్మా. నా ఆశీర్వాదం నీకు ప్రసాదిస్తున్నాను. ధైర్యంగా ఉండు. ఇక సకల శుభాలు నీ కుటుంబంలో జరుగుతాయి బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పేటువంటి ఈ సందేశాన్ని చాలా ఏకాగ్రతగా వినమని చెప్పారు కదా అండి. ఎందుకంటే బాబాగారు ఏ విషయం చెప్పినా, ఏ సందేశం చెప్పినా మనం కనుక ఆ సందేశాన్ని వింటూ ఉన్నామంటే ఆ సందేశంలో బాబాగారు చెప్పేటువంటి కొన్ని విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయని, లేదంటే జరిగి ఉండొచ్చని వాటిని ఏకాగ్రతగా విని దానికి బాబాగారు చెప్పిన పరిష్కారాలు ఏమిటో తెలుసుకొని వాటిని ఆ విధంగా ఆచరించడం వలన మన జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. ఎప్పుడూ కూడా బాబాగారు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలే కానీ దుఃఖంతో కాదండి. అందుకే బాబాగారు ప్రతిరోజు ప్రతి బిడ్డకి చెబుతూ ఉంటారు, నువ్వు దేని గురించి బాధపడవద్దు. నీకు సమయానికి ఏది అందివ్వాలో నాకు తెలుసు. అది ఆ సమయానికి నీకు అందిపోతుంది బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు ఒక పనిని ప్రారంభించావు కదా, ఆ పనిలో నిమగ్నమై సంతోషంగా ఆ పనిని చేసుకుంటూ ఉండు. మిగతాది నేను చూసుకుంటానమ్మా. అదేవిధంగా బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు. మానవులకి ఎన్ని ప్రసాదించినా మనుషులకి వారికి తృప్తి అనేది ఉండదట. ఈ కోరిక నెరవేరగానే మరొక కోరిక అడుగుతారు, అది నెరవేరగానే ఇంకొకటి అడుగుతారు. బాబాగారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తారండి. దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు ప్రతి కోరిక నెరవేరిపోతూనే ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే ఏదైనా కోరిక తీరడం ఆలస్యమైందంటే ఇప్పటి వరకు నా బాబా నన్ను చూడలేదు, నా తండ్రి నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఎన్ని కోరికలు కోరాను, ఎన్ని మొక్కులు మొక్కాను, కానీ బాబాగారు ఏ ఒక్కటి నాకు నెరవేర్చడం లేదనేసి బాబాగారిని మాటలు అంటూ ఉంటామని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు కదా. ఇది అందరి బిడ్డల గురించి కాదమ్మా, అమాయకంగా ఎవరైతే ఆలోచిస్తారో వారి గురించి నేను చెప్పాను. ఒక్కసారి ఆలోచించు, నీకు నేనేమీ చేయలేదా? నీ కోరికలు నేను నెరవేర్చలేదా బిడ్డ? నీకు తోడుగా నేను లేనా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు. ఒక్కసారి మన మనసులో మనమే ఆలోచించుకోవాలి, ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పటి వరకు నా బాబా నాకేం చేయలేదా? నేను అడిగిన కోరికలు నెరవేర్చలేదా? ఒక్కటి కూడా నెరవేరలేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు వరకు మనం వేసే ప్రతి అడుగులో ఆ తండ్రి అడుగు వేస్తూ వచ్చాడు. మనం కోరిన ప్రతి కోరిక ఆ తండ్రి నెరవేరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కోరిన ఒక కోరిక అది జీవితాన్ని మార్చేదై ఉండొచ్చు. దానిని అప్పుడే బాబాగారు అందివ్వరండి. దాని విలువ మనకు తెలియజెప్పి బాబాగారు ఆ కోరికను కూడా నెరవేరుస్తారు. దానికంటూ ఒక సమయం రావాలి. ఆ సమయం కోసం వేచి ఉండాలే కానీ, మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలే కానీ బాబాగారి పైన నిందలు వేయకూడదండి. నా తండ్రి నాతోనే ఉన్నారు, నా కోరిక నెరవేరుస్తారని దృఢ సంకల్పంతో ఎవరైతే ఉంటారో, ఏ బిడ్డలైతే బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో ఆ బిడ్డల జీవితం ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం పైన బాబాగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక్క విషయం అండి, చివరిగా బాబాగారు ఏ బిడ్డకి కూడా అన్యాయం చేయరండి. బాబాగారు ఎప్పటికీ కూడా తన బిడ్డల వెంటే ఉంటారు. ఆ తండ్రి తన ఆశీస్సులను పూర్తిగా తన బిడ్డలకు అందిస్తారు. అందులో నుంచి ఏ బిడ్డ మినహాయింపు కాదు. మీ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. మిమ్మల్ని చల్లగా చూసే బాధ్యత ఆ తండ్రి తీసుకుంటారు.
సంతోషంగా బాబాగారు చెప్పినట్టు మీ జీవితాన్ని గడపండి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఎదుగుతున్నారని అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. మన జీవితానికి ఏది కావాలో, మనకు ఎంత ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, మనం ఎవరిని కలిస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ వ్యక్తులను కానీ, ఆ సంపదను కానీ బాబాగారు తప్పకుండా తన బిడ్డలకు అందిస్తారు. మీరు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ఆ జీవితం, ఆ ప్రశాంతత, ఆ ఆనందం మీకు చివరి వరకు బాబాగారు అందిస్తారండి. బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు ఇచ్చిన ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.